పట్టాల రవి గారు 20వ వర్ధంతి కూడా చాలా ఘనంగా చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం పరిటాల రవి గారి వర్ధంతిని మేము చేయకపోయినా ప్రజలందరూ పరిటాల రవి గారి అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా కూడా నివాళులు అర్పించుకొని పోతారు. అందుకని వాళ్ళ కోసం వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే భోజన సౌకర్యాలు అయితే ఏమి, ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బంది కాకూడదని ట్రాఫిక్ కానీ, నీళ్ళ సమస్య లేకుండా వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా భోజనాలు అన్నీ కూడా మేము అరేంజ్ చేసాం. పరిటాల రవి గారి వర్ధంతికి అందరూ కూడా అభిమానులందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులు అర్పించి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని వాళ్ళందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఏపీలో ఎవరైనా వచ్చే అవకాశం? అంటే ఎంతమంది అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వెహికల్స్ అరేంజ్ చేస్తే ఇంతమంది వస్తారని చెప్పగలం, కానీ మన వెహికల్స్ అట్లా అరేంజ్ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా మా అన్న రవి అన్న అని ప్రతి ఒక్కరు దీనికి పార్టీలు అని రారండి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరిటాల రవి గారికి చాలా అభిమానులు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చిపోతారు. కాబట్టి మనం ఇంతమంది అనేది వెలగట్టే కాదు. ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లు అయితే ముమ్మరంగా వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా వాళ్ళన్న పరిటాల రవి అన్న చనిపోయినప్పటి నుంచి ఎవరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలుక్కోకుండా అన్న ఎన్నోడు ఏ విధంగా వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించి భోజనాలు కానీ అన్నీ ఏ రకంగా చేసి పంపించేవాళ్ళం అదే ప్రకారంగా మేము కూడా ఆయన అడగజాడలు శ్రీరామ్ మేము కుటుంబ సభ్యులు కానీ పరిటాల రవి గారి అభిమానులు కానీ ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందంటే అంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండా భోజన సౌకర్యాలు ట్రాఫిక్ ఇవన్నీ ఇబ్బంది కలుపుకోకుండా చేస్తున్నారంటే అది నాది ఇది కాదండి. నా ఆయనకు అందరూ కూడా పరిటాల రవి గారి అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళే స్వయంగా పరిటాల రవి గారు ఉన్నప్పుడు మాస్ పెళ్ళి చేశారు.